నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ లీగల్ టాక్. మనతో పాటుగా ఉన్నారు పూజారి నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారు, హలో అండి. సో భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు ఏవో వచ్చాయి, కొంచెం చిన్న గ్యాప్ వచ్చింది, ఆ తర్వాత దాన్ని ప్యాచప్ చేసుకుందాం అనుకుంటారు, విడాకుల దాకా వెళ్ళాలి అనుకోరు, కాకండి మళ్ళీ సర్దుబాటు చేసుకుందాం, కలిసి మాట్లాడుకుందాం, కలిసి ఉందాము అనేటువంటి దానికి వస్తారు. పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళరు, మధ్యలో ఎవరైనా పిలిచినా కానీ వాళ్ళతో ప్యాచప్ చేసేయడానికి దానికి కూడా వాళ్ళు సహకరించరు. మనసులో మాత్రం ఉంటుంది కలిసి ఉండాలి అనేది. సో టిపికల్గా బిహేవియర్ అయితే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కనిపిస్తుంది. ఒకరినొకరు బ్లాక్ చేసుకుంటుంటారు, దూరం మెయింటైన్ చేస్తారు, నెంబర్స్ మార్చుకుంటారు. అన్నీ అయినప్పటికీ కూడా స్టిల్ దే హ్యావ్ ఎ ఫీల్ మనం కలిసి ఉందాము అనేది. యాక్చువల్గా దీన్ని మీరు ఎలా చూస్తుంటారు? ఇలాంటి వాటిని మీరు కన్సిడర్ చేస్తారా? అంటే ఇప్పుడు మనకి ఏమైందంటే మనకు భార్యాభర్తలు వచ్చారికి ఏంటంటే ఒకటే ఇంటి కింద నివసించేటప్పుడు డిఫరెన్స్ మైండ్స్ ఉంటాయి ఇప్పుడున్న సమాజంలో. పూర్వకాలంలో ఏంటంటే ఉన్న కోరికల్ని కానీ లేకపోతే ఏమైనా ఉన్నా కానీ సమాజం చంపేస్తుండే. అంటే ఒకప్పుడు ఏంటంటే ఏదన్నా అమ్మాయికి ఇబ్బంది జరిగింది అనుకుందాం, సపోజ్ పూర్వకాలంలో భర్తే కదా సదరకపో, నువ్వు ఆడపిల్లవు, నీకు ఇంతకు తప్ప అర్థం చేసుకోవాలా, లేకపోతే ఆడపిల్లకు భూదేవుకున్నంత సహనం ఉండాలా, నువ్వు ఏం చేయలేవు, మనమే సదరకపోవాలా, కష్టం నష్టం ఆ ఇంట్లోనే పడిసావు అని చెప్పేసి ఇట్లాంటి డైరెక్టర్ను ఇండైరెక్టర్ను హితబోధ చేస్తుండే పూర్వకాలంలో. సో అప్పుడు అమ్మాయిలకి ఏ రకమైన ఇబ్బంది ఎదురైనా సో వాళ్ళు ఏం చేస్తుండే అంటే అట్నే అదే ఇదేనేమో జీవితం అని చెప్పేసి అట్లనే ఆ ఇంట్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా వాటిని భరించుకుంటూ ఉండే పరిస్థితి ఉంటుండే. ఇప్పుడు కాలక్రమేణా మనకి ఏమైంది అంటే పరిస్థితులు మారిపోయినాయి, తర్వాత సమాజం మారిపోయింది, జీవించే విధానం మారిపోయింది, లైఫ్ స్టైల్ చేంజెస్ వచ్చేసినాయి. కాబట్టి ఇప్పుడు ఎవ్వరు కూడా ఏ రకమైన టార్చర్ని భరిస్తలేరు. ఫస్ట్ పాయింట్ అది. సో సెకండ్ పాయింట్కి వచ్చేసరికి ఏమైంది అంటే ఏంటంటే భార్యాభర్తలు అన్న తర్వాత ఇప్పుడున్న జనరేషన్లో డిఫరెంట్ మైండ్స్ ఉన్నాయి, తర్వాత వ్యక్తిగత స్వేచ్ఛ ఎక్కువైపోయింది, సోషల్ పోలీసింగ్ తక్కువైపోయింది. సోషల్ పోలీసింగ్ అంటే ఏంటంటే ఎవరి జీవితాలలో సమాజం ఇరుకుతం లేదన్నట్టు, నాకెందుకు అని చెప్పి సమాజం కూడా దూరం ఓడిపోయింది. ఓకే, మీకు సోషల్ పోలీసింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇంతకుముందు పెళ్ళైన తర్వాత ఒక అమ్మాయి పుట్టింటికి వచ్చింది అనుకుందాం, పండగకు వచ్చిన తర్వాత ఒక 2-3 days ఎక్స్ట్రా ఉన్నా కూడా ఇంటిలో చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేసి ఎంక్వైరీ చేస్తుండే. పొద్దుగానే మొత్తం రెడీ అయ్యి వచ్చేసి ఏమమ్మా మీ అత్తగారికి నీకు వర్తం లేదా, లేదా మూడుతో ఏమైనా ప్రాబ్లం ఉందా అని చెప్పి ఇండైరెక్ట్గా వాళ్ళు హెచ్చరిస్తుండే. అమ్మో ఎందుకు వచ్చి కాక వీళ్ళు బట్టలు దొరికి వెళ్ళిపోతుండే. ఒక్క రోజు అనుకో వీళ్ళందరూ నా గురించి ఏమనుకుంటారో వెళ్ళిపోతుంది. దట్ ఈస్ ద సోషల్ పోలీసింగ్. అంటే ఎక్కడన్నా తప్పు జరుగుతుంటే ప్రాథమికంగానే హెచ్చరించేదాన్ని సోషల్ పోలీసింగ్ అంటాం మనం. సో ఇప్పుడు అది కూడా లేదు ఇప్పుడు. సో ఎవరి జీవితంలో నేను ఎందుకు వెళ్ళిపెట్టాలా, వాళ్ళ కర్మకు వాళ్ళు వస్తారు కదా అని చెప్పేసి చూసుకుంటారు అంతా. సో ఈ డిఫరెన్స్ మైండ్స్ వల్ల ఏమవుతుంది అంటే ఏంటంటే వాళ్ళకి ఏదైనా గొడవలు అయినప్పుడు మధ్యలో సర్ది చెప్పే వ్యక్తులు ఎక్కువ లేరు. ఎవరి వర్షం వాళ్ళే తీసేసుకొని వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు తప్ప ఇద్దరు వ్యక్తులను కూర్చోబెట్టి దాన్ని సర్ది చెప్పి వాళ్ళకు ఎదురయ్యే ఇబ్బందులు ఏముంటాయి ఇవన్నీ చెప్పేటోళ్ళు ఎక్కువ లేరు. ఓకే, రెండోది ఈ గొడవ అయినప్పుడు ఎవరో ఒకరు భార్య కానీ భర్త కానీ ఎవరన్నా కొద్దిగా నాన్ కోఆపరేటివ్ ఉండి ఏం చేస్తున్నారు, ఇమీడియట్లీ వాట్సాప్లో బ్లాక్ చేయటము, ఫోన్లు బ్లాక్ చేయటము, కొంతమంది సిమ్ములు మార్చేయటము, కొంతమంది తప్పించుకొని తిరగటము. అవతల వ్యక్తి ఎంత ట్రై చేసినా వీళ్ళు దొరకరు మనకు, వీళ్ళు తప్పించుకొని తిరుగుతుంటారు. ఇంకా పెద్ద మనుషులు పిలిచినారు, ఫ్రెండ్స్ పిలిచినారు పంచాయతీకి, ఫోన్లు ఎత్తారు, తర్వాత బ్లాక్ చేసేస్తారు, కంప్లీట్ అవాయిడ్ చేసుకుంటూ తిరుగుతుంటారు వాళ్ళు. ఇక అందులో ఎవరైతే కలిసి ఉండాలన్న వ్యక్తి, కలిసి ఉండాలి కలిసి జీవించాలన్న వ్యక్తి ఎక్కువ పెయిన్ పొందుతుంటాడు. అరే నేను ట్రై చేస్తున్నా సార్ రావటం లేదు, లేకపోతే నేను ఫోన్లు చేద్దామంటే ఫోన్ స్విచ్ ఆఫ్, నెంబర్ మార్చేసిండు, లేకపోతే నన్ను బ్లాక్ చేసిండు, ఇంటికి పోతే రానిస్తాను లేరు, కేసు పెట్టే అవకాశం ఉంది, కట్ చేస్తే పెద్ద మనుషులు పిలిచినా రావటం లేరు, కుల పెద్దల దగ్గరికి రావటం లేరు, ఇట్లాంటి విషయాలు చాలా ఉంటాయి. సో ఒక పార్టీ అరే తప్పు చేసి ఉండొచ్చేమో, అరే మరొకసారి మాట్లాడితే అయిపోతుంది కదా. అసలు వాళ్ళ కొంతమందికి ఏంటంటే అసలు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో చెప్తే మేము ఏదో ఒక డిసిషన్ చేసుకొని వస్తాం కదా, కలిసి ఉండాలని విడిపోవాలని అని కొంతమంది. అరే నేను అప్పుడు ఏదో తప్పు చేసి ఉండొచ్చు, ఒకసారి మాట్లాడితే నాకు కొద్దిగా భారం తగ్గుతుంది, తర్వాత ఓపెన్గా మాట్లాడుకుంటే రీకన్సిలేషన్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు అని ఇట్లాంటి ఆలోచన చాలా మందికి ఉంటాయి. సో ఇక్కడ ఎవరైతే మా దగ్గరికి వచ్చే విషయాలలో ఏంటంటే ఎప్పుడైతే గొడవ అయిన తర్వాత ఈ అవాయిడ్ చేసుకుంటూ తిరుగుతుంటారు కదా, వాళ్ళని పిలిపించడం చాలా కష్టం. మీకు కూడా లొంగరా, ఎవరికి లొంగరాలి కనుక. సో దానికి ఏంటంటే మనకు చట్టపరంగా కనుక అయితే మనకు బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే లీగల్ సర్వీసెస్ అథారిటీ అని ఉంటుంది మనకు. ఆ లీగల్ సర్వీసెస్ అథారిటీకి వెళ్ళి నా భర్తని కానీ నా భార్యని కానీ పిలిపించి మమ్మల్ని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి మా సమస్యను సాల్వ్ చేయండి అని చెప్పి మనం పిటిషన్ వేసుకోవచ్చు. ఓకే, సో అక్కడ కనుక వెళ్ళి మనం పిటిషన్ వేసుకుంటే చట్టపరంగా ఏంది ఓన్లీ ఫర్ కౌన్సిలింగ్, ఇట్స్ నాట్ ఏ కేస్.
అది డైవర్స్ కేసో కోర్టుకి వెళ్ళడమో పోలీస్ స్టేషన్కి వెళ్ళడమో కాదు. పిలిపించి మాట్లాడి నాకు కౌన్సిలింగ్ ఇప్పియండి, మా ఇద్దరు కౌన్సిలింగ్ ఇప్పియండి, వీలైతే కలపండి, లేకపోతే నాకు సొల్యూషన్ ఇవ్వండి, అసలు ఏందో నా జీవితం ఏందో సొల్యూషన్ ఇవ్వండి అని చెప్పడానికి ఎవరైతే అవాయిడ్ చేస్తారో వాళ్ళ మీద పోయి మనము కేసు వేసుకుంటే లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు వాళ్ళని ఆపోజిట్ వాళ్ళని పిలిచి ముచ్చట పెట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసే అథారిటీ వాళ్ళకు ఉంటుంది. ఓకే, సో అదొక బెస్ట్ ఆప్షన్ ఉంటుంది. అమ్మాయిలకు కనుక అయితే అమ్మాయిలకు ఒకవేళ అబ్బాయి అవాయిడ్ చేస్తుంటాడు, అబ్బాయి స్విచ్ ఆఫ్ చేసుకుంటాడు, అబ్బాయి ఫోన్ నెంబర్లు మార్చేస్తాడు, లేకపోతే అబ్బాయి తప్పించుకొని తిరుగుతుంటాడు, దొరకడు, ఏదో చేస్తుంటాడు, వేరే రాష్ట్రం పోయి ఉంటాడు, కొంతమంది వేరే దేశం పోయి ఉంటారు. ఇట్లాంటి వాళ్ళకైతే మనం డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో మనకు కౌన్సిలింగ్ చేయమని చెప్పేసి మనం పిటిషన్ వేసుకోవచ్చు. ఓన్లీ ఫర్ కౌన్సిలింగ్, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో ఓన్లీ ఫర్ కౌన్సిలింగ్ మీరు పిటిషన్ వేసేసుకొని వేరే ఇంకా ఏం ప్రేయర్స్ అడగద్దు, ఓన్లీ కౌన్సిలింగే. సో నాకు కౌన్సిలింగ్ చేయండి, మా ఇద్దరు కౌన్సిలింగ్ చేసి మా ఇద్దరిని కలపండి, లేకపోతే నాకు సొల్యూషన్ చూపెట్టండి అని చెప్పేసి మీరు వేసుకోవచ్చు. ఆయన మైండ్లో ఏముందో చెప్పండి, అట్లీస్ట్ నేను ముందరికన్నా వెళ్తా కదా, లేకపోతే ఇంకోటి చేసుకుంటుందా, కలిసి ఉంటా కదా, చెప్పినట్టు ఉంటా కదా, లేకపోతే ఆయన కొద్దిగా బిహేవియర్ చేంజ్ చేసుకోవచ్చు అనేది చెప్పచ్చు. సో ఏ తర్వాత ఫైనల్ చెప్పేది ఏంటంటే భార్యాభర్తల ఇష్యూస్లో ఎప్పుడైనా కూడా 99% మేజర్ రోలు కౌన్సిలింగ్ పార్టే వహిస్తుంది. ఒక కంక్లూజన్ 1% మాత్రమే మీకు కేసులు ఇవి తక్కువ పాత్ర. కానీ ఏ సమస్యనైనా భార్యాభర్తల మధ్యలో పరిష్కరించుకోవాలి అంటే కౌన్సిలింగ్కి మించిన మార్గం ఏది లేదు. ద బెస్ట్ రూటు దట్ సాల్వ్ ద సిచ్యువేషను, సాల్వ్ ద ప్రాబ్లము, ద బెస్ట్ మెడిసిన్ ఇస్ ఎ కౌన్సిలింగ్. ఇద్దరు వ్యక్తులు కనుక కౌన్సిలింగ్కి వాళ్ళు ఓపెన్గా కనుక రెడీ ఉంటే, ఇది ఒక సమస్య ఉంది పోయి మాట్లాడుకోవడం ద్వారా, ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోవడం ద్వారా సమస్య సాల్వ్ అవుతుంది అని మాట్లాడుకుంటే అని ఇద్దరు వ్యక్తులు కనుక అనుకుంటే మోర్ దెన్ 50% ఆఫ్ ద సమస్యలు సాల్వ్ అవుతున్నాయి. ఇద్దరు వాలంటరీగా వస్తే హుక్ అంటే కలిసి ఉండడానికో విడిపోవడానికో కోర్టుల చుట్టూ తిరగకుండా టైం వేస్ట్ చేసుకోకుండా ఇద్దరు దంపతుల మధ్యలో ఉన్న విషయాన్ని వాళ్ళు కౌన్సిలింగ్ ద్వారా సెట్ చేసుకునే అవకాశం ఉంది. కాలయాపన లేకుండా ఒక అందమైన జీవితాన్ని గడిపే అవకాశం ఉంది, కలిసి ఉండడానికో విడిపోవడానికో వాళ్ళకి నచ్చినట్టు. సో కౌన్సిలింగ్ అనేది కనుక వస్తే, వాలంటరీగా వస్తే మీకు 100% బెటర్ రిజల్ట్ వస్తుంది. కనీసం నీకు సమస్య మీద అవగాహన తెలుస్తుంది, ఫస్ట్ పాయింట్. దాంట్లో ఉన్న లీగల్ కాంప్లికేషన్స్ తెలుస్తాయి, నీకున్న రైట్స్ రెస్పాన్సిబిలిటీస్ కూడా తెలుస్తాయి కౌన్సిలింగ్ వస్తే. ఒక ఎక్స్పర్ట్ కౌన్సిలింగ్ కనుక తీసుకోగలిగితే, నువ్వు కౌన్సిలింగ్ అవాయిడ్ చేసినావు అనుకో సమస్య ఇంకా జటిలమైపోతుంది, అది జటిలమైపోతుంది. రెండోది నేను అందరికీ చెప్పేది అంటే ప్రతి ఒక్కరికి ఈ మ్యాట్రిమోనల్ ఇష్యూస్లో ఇబ్బందులు ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే ఎవరినైనా మనం కౌన్సిలింగ్కి రండి అని పిలిస్తే, మన భారతదేశంలో కౌన్సిలింగ్ అంటే ఏంటంటే పిచ్చోళ్ళకి ఇచ్చేదో, లేకపోతే నేను తెలివి తక్కువనా ఇట్లా మాట్లాడుతుంటారు. అరే రే కొద్దిగా మీ అమ్మ మీ ఆవిడ వచ్చిందండి, కొద్దిగా సమస్య ఉంది అట్లుంది మీతోని రండి మాట్లాడదామంటే, నేను పిచ్చోన్న ఆమెకి కౌన్సిలింగ్ అంటాడు. నాకు కాదు ఇవ్వాల్సింది, ఆమెకి కౌన్సిలింగ్ అంటే సైకలాజికల్ నాకు సైకలాజికల్ ప్రాబ్లం ఉందా, లేకపోతే అబ్బాయికి కాల్ చేస్తే అట్లా మాట్లాడుతున్నాడు, అమ్మాయికి కాల్ చేస్తే ఆయనకి కౌన్సిలింగ్ అంటాడు. కౌన్సిలింగ్ అనే పదము భారతదేశంలో నెగిటివ్ పదం. కౌన్సిలింగ్ అనేది మైండ్ చక్కగా లేని వాళ్ళకో ఇచ్చేది అనుకుంటుంటారు అందరు. కౌన్సిలింగ్ అనేది మైండ్ చక్కగా లేని వాళ్ళకో లేకపోతే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళకి ఇచ్చేది కాదు. కౌన్సిలింగ్ అంటే ఒక సమస్య మీద ఉన్న ఎక్స్పర్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని కౌన్సిలింగ్ అంటాం. ఇప్పుడు మ్యాట్రిమోనల్ ఇష్యూస్లో మేము రోజుకు కొన్ని వందల కేసులు చూస్తుంటాం, సంవత్సరానికి కొన్ని లక్షల కేసులు చూస్తుంటాం. కాబట్టి ఒక సమస్యను ఐడెంటిఫై చేసి దాని సొల్యూషన్ కనిపెట్టడాన్ని కౌన్సిలింగ్ అంటాం. దాంట్లో పని చేసి 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 ఎక్స్పర్ట్ అయిపోయి ఉంటాం. కాబట్టి ఆ సమస్యను ఎట్లా సాల్వ్ చేయొచ్చు, ఇద్దరు వ్యక్తుల మధ్యన ఒక రిలేషన్షిప్ని ఎట్లా ప్యాచప్ చేయొచ్చు, లేకపోతే వాళ్ళని ఎట్లా విడగొట్టవచ్చు ఇబ్బంది లేకుండా అనేదాన్ని కౌన్సిలింగ్ అంటాం. దాన్ని ఒక ఎక్స్పర్ట్ ఇచ్చే ఒపీనియన్ని కౌన్సిలింగ్ అంటాం. వాళ్ళిద్దరు తిని కౌన్సిలింగ్ అంటే మోటివేషన్ క్లాసెస్ కాదు. కౌన్సిలింగ్ అంటే నువ్వు అది చెయ్యి అని ఫోర్స్ చేయటము, కలిసి ఉండమని బలవంతంగా బెదిరించడము, కేసులు ఇస్తామన్నది కాదు. ఎగ్జాక్ట్లీ సమస్య ఏముంది, దాని సొల్యూషన్ ఏముంది చెప్పేది కౌన్సిలింగ్. సో మీరు కోట్ల చుట్టూ తిరగటం కంటే, లేకపోతే ఇంకా కొట్టుకోవడము ఉన్న యంగ్ ఏజ్ని మీరు రకరకాల ఇష్యూస్తోని మీరు ప్రాబ్లం చేసుకోవడం కంటే,
ఒక మంచి ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి మీకున్న సమస్యను ఎక్స్ప్లెయిన్ చేసి దాని సొల్యూషన్ తెలుసుకుంటే దాని నెక్స్ట్ అనేది మీకు ఈజీ అయిపోతుంది. అది చేసుకోకుండా మేము పిలిస్తే రారు, వస్తే 50% సాల్వ్ అవుతుంది, వచ్చిన తర్వాత సాల్వ్ అవుతుంది. కాబట్టి నేను చెప్పగలిగే సలహా ఏంటంటే మ్యాట్రిమోనీ ఇష్యూస్లో కౌన్సిలింగ్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్. మీకు ఎవరన్నా మంచి ఎక్స్పర్ట్స్ కనుక ఎప్పుడన్నా పిలిచి దానిపైన ముచ్చట పెడతాం రండి అంటే మీరు నిరభ్యంతరంగా వెళ్ళి ముచ్చట పెట్టండి. కాకపోతే వెళ్ళే ముందు ఏంటంటే మీరు ఎక్స్పర్ట్స్ ఉన్నారా లేరా, వాళ్ళు ఇద్దరు పార్టీస్ని బ్యాలెన్స్ చేయగలుగుతారా లేదా అది చూసుకోండి. అంటే కౌన్సిలింగ్ పేరుతో పిలిచి బెదిరించే వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు. సో దానివల్ల దీనికి ఎఫెక్ట్ పడుతుంది. బెదిరించడం వల్లనో భయపెట్టడం వల్లనో ఒక వ్యక్తిని మనం ఎప్పుడు అదుపులోకి తీసుకోలేము, కాపురం చేయించలేము. ఇది దెన్ టు అండర్స్టాండ్ ఎవ్రీబడి. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి చేసే కాపురము, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి కలిసి ఉండే విధానంలో బ్యూటిఫుల్ ఉంటుంది. ఆ కంపెనీని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. సో ట్రూ. బెదిరిస్తే మనం ఎంతకాలం ఉంచుతాం ఒక వ్యక్తిని? మా అంటే 6 నెలలు ఉంటాడు, 3 నెలలు ఉంటాడు. తర్వాత ఏం చేస్తాడు? వేసుకోపో జైల్లో కమాన్ అని తిరుగుతుంది. తిరుగుతాడు ఉల్టా, వాళ్ళే తిరుగుతుంటారు. కాబట్టి అందరికి చెప్పే సలహా ఏంటంటే కౌన్సిలింగ్ ఈజ్ ఏ బెస్ట్ మెడిసిన్ ఫర్ మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ మోర్ దెన్ ద లీగల్ ఇష్యూస్. లీగల్కి వెళ్ళటం కంటే మీరు 2-3 సార్లు కౌన్సిలింగ్ వెళ్ళిన తర్వాతనే లీగల్ గురించి ఆలోచించాలని చెప్తాను. కలిసి కూర్చొని మాట్లాడుకుంటే కలిసి కూర్చొని మాట్లాడితే ప్రపంచంలో ఏ సమస్యను సాల్వ్ అవుతుంది. పెద్ద దేశ సమస్యలే కలిసి కూర్చొని మాట్లాడుతున్నాం, ద్వైపాక్షిక చర్చలు అంటాం వాటిని మనం, రకరకాల వ్యక్తులను పెట్టి. సో దట్ ఈస్ ద బెస్ట్ మెడిసిన్ అని చెప్తాను. ఎస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వరరావు గారు. థ్యాంక్ యూ.